నమస్కారం, మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాల్లోకి వెళ్తే, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ శనివారం ఉదయాన్నే పింఛన్ల పంపిణీ చేశారు. అంతకుముందు ఎమ్మెల్యే విజయ్ కుమార్ కు ఘన స్వాగతం పలికారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ డి సురేష్ బాబు, తహసీల్దార్ వి ఆదిలక్ష్మి మాట్లాడుతూ 1వ తారీఖు ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే 31వ తారీఖు శనివారం ఎన్టీఆర్ భరోసా వృద్ధాప్య పింఛన్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంతనూతలపాడు ఎంఆర్ఓ వి ఆదిలక్ష్మి, ఎంపీడీఓ డి సురేష్ బాబు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మక చేపట్టినటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఈరోజు పంపిణీ చేయడం జరుగుతుంది. రాష్ట్రంగా 1వ తారీఖు పెన్షన్ పంపిణీ చేయాలి. 1వ తారీఖు ఆదివారం సెలవైనందువల్ల 31వ తేదీన పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో గౌరవనీయులు మాన్యశ్రీ సంతనూతలపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు శ్రీ బిఎన్ విజయ్ కుమార్ గారు ఈ కార్యక్రమంలో పాల్పంపులై మరి అనేక మంది కూడా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గౌరవనీయులు మండల తహసీల్దార్ గారు, ఎంపీడీఓ, మండల స్థాయి అధికారులు, అలాగే క్షేత్రస్థాయి ఉన్నటువంటి సచివాలయ సిబ్బంది కూడా హాజరయ్యారు. మండలంలో మొత్తంగా 6,624 పెన్షన్స్ ఉన్నాయి. దీనికి గాను ప్రతి నెల
2,85,66,000 రూపాయలు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు 70% డిస్ట్రిబ్యూట్ చేసాం. డిస్టిక్లో 10th ప్లేస్లో ఉంది మండలం. ఇప్పటి వరకు 70% డిస్ట్రిబ్యూషన్ జరిగింది. 1 గంట 2 గంటల దాదాపు 90% జరుగుతుంది. క్షేత్రస్థాయిలో మా సిబ్బంది, సచివాలయ సిబ్బంది అందరూ కూడా మరి ఉదయం 7 గంటల నుంచే డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. కాబట్టి సాయంత్రం లోపుగా 95% కంప్లీట్ అవుతుందని తెలియపరుస్తూ, మిగిలిన ఏమైనా పెన్షన్లు ఉంటే తిరిగి సోమవారం పెండింగ్ ఉన్నాయి కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుందని తెలియపరుస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. గత 38 సంవత్సరాలుగా డిఎల్డిఓ ఒంగోలు, ఎంపీడీఓ నాగులపల్పాడు మండలాల్లో వివిధ హోదాలలో వృత్తినే దైవంగా భావించి మంచికి మారుపేరుగా నిలిచి విధి నిర్వహణలో అలుపెరగని అంకిత భావంతో క్రమశిక్షణతో పనిచేసి అందరి మన్ననలు పొందిన శ్రీమతి యాళ్ల మహాలక్ష్మి ఉద్యోగ విరమణ కార్యక్రమం శనివారం నాగులపల్పాడులో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయకుమార్ హాజరై మహాలక్ష్మిని శాలువాతో ఘనంగా సన్మానించి ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మహాలక్ష్మి గురించి కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఈదర్ హరిబాబు, ఎంపీడీఓ కార్యాలయం సిబ్బంది మరియు పంచాయతీ కార్యదర్శులు, టీడీపీ నాయకులు వెంకటేశ్వర రెడ్డి, ఎంఈఎన్ఆర్ఈజీఎస్ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు హాజరై శ్రీమతి యాళ్ల మహాలక్ష్మికి ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు తెలియజేశారు.
38 సంవత్సరాల నుంచి ఎంపీడీఓగా చేసుకున్న ఆవిడ ఎంతో సంపాదించుకున్నారు. కానీ కీర్తి సంపాదించుకున్నారు. కనకాలు, బంగారాలు, లేకపోతే మేడలు, మిద్దెలు అవి శాశ్వతం కాదు అనే విషయంలో చాలా వరకు ఎంత కరెక్ట్గా ఒకరి దగ్గర ఒక కరప్షన్ లేకుండా ఆమె యొక్క సర్వీస్ని కంప్లీట్ చేసుకున్నారంటే, ఇంత విజయవంతంగా ఆమె తన పదవి విరమణ చేస్తున్నారంటే అది అందరికీ సంతోషదాయకం. నా జీవితంలో ఎన్నో మంచి ఇంకా ఉన్నత స్థితికి వెళ్ళాలని, అది మిగిలిన జీవితాన్ని ఆనందంగా కుటుంబ సభ్యులతో గడపాలని, ఇంకా ఉంటే సామాజిక సేవ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన ఇక్కడి పుర ప్రముఖులకు, పెద్దలకు, కుటుంబంలో అందరికి కూడా ఒక పెద్ద దిక్కు, గొప్ప అభిమానం. మా పిల్లలకు కానీ మాకు కానీ ఎవరికి కానీ మా ఫ్యామిలీ అంతా చాలా మందికి మా అక్క అంటే దాని గౌరవం. మా ఊళ్ళో కూడా మా అక్క వచ్చిందంటే అందరూ పలకరించడానికి చూడడానికి వస్తారు. అలాగే మా బావగారు మా అక్కగారు అంటే మా కుటుంబం పెద్ద దిక్కు. మీరు అంటున్నట్టుగా వాళ్ళు మాకు దేవుడితో సమానంగా మేము భావిస్తున్నాము. అన్నీ కూడా మీరు అంటున్న సుఖంగా చూసుకునే అవకాశము నాకు భగవంతుడు ఇచ్చినందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. ఈ కార్యక్రమానికి ఇంత ఆనందంగా మీరు అందరూ చేస్తుంటే మాకే ఈ మాటలు రావడం లేదు. చెప్పాలంటే ఎన్నో చెప్పాలనుకున్నాం కానీ నాకు రావడం లేదు. చాలా సంతోషం. ఇంత అభిమానం, ఇంత ప్రేమ అభిమానం మీలోపు అది సంపాదించారంటే మాకే చాలా గర్వంగా ఉన్నది. ఈరోజు రిటైర్ అవుతుందని చాలా బాధ అనిపిస్తుంది. మరి అదేవిధంగా మా అక్క ఏ విధంగా అయితే ఉండగలదు నాకైతే అనుమానం. ఎందుకంటే మాకంటే మీ ఏరియాలోపే కుటుంబ సభ్యులు ఎక్కువ వర్క్ చేసింది. మాకంటే మీ దగ్గర ఎక్కువ ఉన్నది. ఈరోజు మాకంటే ఎక్కువ ప్రేమ మీకే ఉన్నది. ఎందుకంటే ఆవిడ మంచితనం, ఆ నిజాయితీ, ఆ ధైర్యము, అది మాకు పుట్టుకతో వించిలాగా మా అక్క గారు ఈరోజు మీ అందరి ముందు మంచి పేరు తెచ్చుకొని రిటైర్ అవుతున్నందుకు మా అందరూ సంతోషం. ఈ అవకాశం ఇచ్చిన మీ మండలం తరఫున కానీ మీ జిల్లా తరఫున వచ్చిన వివిధ నాయకులందరికీ కూడా నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. వై మహాలక్ష్మి, డిఎల్డిఓ, ఎంపీడీఓ, మా అమ్మగారు. గత సంవత్సరం ఇదే టైంకి మా డాడీ రిటైర్మెంట్ ఫంక్షన్ జరిగింది. అప్పుడు నేను చాలా మాట్లాడాలనుకున్నాను. ఇప్పుడు ఇదే మేలో మమ్మీ రిటైర్మెంట్ జరుగుతుంది. సో ఇప్పుడు ఖచ్చితంగా మాట్లాడాలని వేదిక మీదకి వచ్చాను. నాకు నిజానికి స్టేజ్ మీద మాట్లాడడం ఇదే ఫస్ట్ టైం. ముందుగానే తప్పులు ఏమైనా ఉంటే నన్ను మన్నించండి. అయితే ఈరోజు ఎందుకు మాట్లాడాలి ఖచ్చితంగా అనుకున్నానంటే, అమ్మదాన గొప్పదనం గురించి అయితే ఎప్పుడైనా ఎక్కడైనా ఎలా అయినా చెప్పచ్చు. కానీ వాళ్ళు చేసిన ఉద్యోగంలో సంపాదించిన గొప్పదనం గురించి చెప్పాలంటే ఎంతకన్నా గొప్ప రోజు రాదని అనుకుంటున్నాను. మీ అందరికీ తెలుసు, మీరందరూ చెప్పినట్టే మా మమ్మీకి నేను ఒక పేరు పెట్టాను. ఏంటంటే మా మమ్మీ ఈజ్ ఏ రెబల్ స్టార్. సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్ అవ్వచ్చు, కానీ మా రియల్ రెబల్ స్టార్ మా మమ్మీని. ఎందుకు అంటే మమ్మీకి చిన్న వయసులోనే ఉద్యోగం వచ్చింది. అంటే తనకు ఊహ తెలిసినప్పటి నుంచి, తన ఉద్యోగంలోకి వచ్చినప్పటి నుంచి తన సంతోషాలు, సుఖదుఖాలు అన్నీ పక్కన పెట్టి ఉద్యోగం చేస్తూ మా ఫ్యామిలీ అందరికీ పెద్ద దిక్కుగా నిలిచింది. మా మమ్మీ డాడీ ఇద్దరు కూడా మా ఫ్యామిలీకి ఒక స్టెమ్ అండ్ రూట్స్ రాని వాళ్ళు లేకపోతే మేము ఎవరం లేము. వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈరోజు మేము ఇక్కడ చాలా హ్యాపీగా ఉన్నాం. మంచి స్టేజ్ ఈరోజు ఇక్కడ ఎలా నిల్చొని మాట్లాడుతున్నాం. అయితే నా అనుభవంగా వాళ్ళిద్దరి కోసం నేను ఒక చిన్న విషయం ద్వారా పంచుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు ఒక నది ఉంది, నేను ఈ ఊర్లో ఉన్నాను, నేను ఇంకో దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాను. కానీ నాకు బోట్ నడపడం రాదు, ఈత రాదు, నదిలో ప్రయాణించడం రాదు. నేను కూర్చొని ఆలోచిస్తున్నాను. మా డాడీ వచ్చారు అనుకోండి, ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? నేను ఇక్కడ నుంచి అటువైపు వెళ్ళాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను డాడీ. అవునా, సరే, దానికి నీకు కావాల్సింది బోటు కొనిచ్చాను, ఈత నేర్పించాను. అటువైపు వెళ్ళడానికి వెళ్ళేటప్పుడు ఎన్ని కష్టాలు వస్తాయి, ఎన్ని నష్టాలు వస్తాయని గైడెన్స్ అందించాను. అయినా కూడా నేను ఆలోచిస్తున్నాను,
ఎందుకు అంటే నేను అదే మొదటిసారి వెళ్ళడం, నేను ఎప్పుడు వెళ్ళలేదు. మమ్మీ వచ్చింది, నీకేం భయం, నువ్వు వెళ్ళిపోయావు అనుకో నీకు ఆనగట్టుగా నేనుంటా, నీకు మునిగిపోయావు అనుకో నీ కింద నుంచి నేను వస్తా, నువ్వు ఎక్కడున్నా నేను కాపాడడానికి నేనుంటా అని ధైర్యం, సొసైటీలో ఎదిగే నడిచే ధైర్యం ఇచ్చిన వ్యక్తి మా మమ్మీ. వాళ్ళు ఎప్పుడూ కూడా నా చిన్నప్పటి నుంచి నాకు తెలిసి ఎదుటి వాళ్ళని ప్రేమించడం, నవ్వుతూ బతకడం, ఎప్పుడూ సంతోషంగా ఉండడం మాత్రమే నేర్పించారు. వాళ్ళు ఉద్యోగంలో వచ్చిన కష్టాలు కానీ కోపాలు కానీ ఏవి ఇంటి దాకా తెచ్చి మా మీద చూపించడం కానీ ఏది మాకు కనిపించేలాగా చేసుకోలేదు. సో అదే మేము వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్న గొప్ప వ్యక్తిత్వం అనుకుంటాను. అండ్ ఈరోజు మమ్మీ రిటైర్మెంట్ అయిపోతుందంటే మీరు చెప్పినట్టే నాకు నమ్మబుద్ధి కావట్లేదు. ఎందుకనంటే మా మమ్మీతో ఉపయోగించుకుంటే మేమే చాలా ఓల్డ్, తను చాలా యాక్టివ్, మేము కూడా నమ్మలేనంత యాక్టివ్. మాకన్నా మమ్మల్ని అందరినీ యాక్టివ్ చేసే మనిషి మమ్మీ. మా మమ్మీ లేకపోతే మా ఇంట్లో అసలు ఫంక్షన్ కానీ ఏది లేదు, జీరో అన్నట్టు. సో ఇప్పుడు రిటైర్మెంట్ అయిపోయింది. నేను మా డాడీకి ఇదే చెప్పాను, ఇప్పుడు మమ్మీకి కూడా మీ అందరి ముందు ఇదే చెప్తున్నాను. వీళ్ళ ఉద్యోగాల పరంగా మా చిన్నతనాన్ని మేము వీళ్ళతో తక్కువగా గడిపాము. ఇప్పుడు మా పిల్లలతో ఆ టైంని మీరు వాళ్ళకి ఇచ్చి వాళ్ళని కూడా మాలాగా గొప్పవాళ్ళని చేయాలి, మీలాగా గొప్పవాళ్ళని చేయాలి అని ఇక్కడ కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ఇక్కడ ఉన్న అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. తర్వాత వారి మనవళ్ళు మనవరాలతో గడిపి వారి కోర్టీసమని అడగడం అనేది నిజంగా చాలా ఆనందం తగ్గినటువంటి విషయం. మరి రానున్న రోజుల్లో మేడం గారు వారు ఊరుకోమన్న ఊరుకోరు, రిటైర్ అయిన తర్వాత కూడా పనిచేసే మనస్తత్వం. మరి అలాంటి వారిని ప్రభుత్వం వారు ఉపయోగించుకొని వారికి ఏదైనా బాధ్యత ఇచ్చినా కూడా చాలా సంతోషం అనుకున్నాను. మరి కుటుంబ సభ్యుల కోరిక వాళ్ళతో గడపమని, కాబట్టి దానిలో ఏది మంచిదో వారు ఆలోచించుకొని చేయాలా. ముఖ్యంగా మేము అందరూ బాగా కలిసిపోతాడు, ఎక్కడ కూడా గర్వం ఉండదు, మంచి ఎమ్మెల్యే మన ఉత్తరప్రదేశ్ ఉద్యోగం చేసి పెట్టి సంతోషంగా ఉంది. అట్లాగే మా కలిసిపోతే అర్థం కాదు, మేము ఎప్పుడో ఎమ్మెల్యేలో ఒకసారి అప్పటి నుంచి పట్టాము. ముఖ్యంగా ఆయన నాకు ఎందుకు ఇస్తారంటే ఎన్టీఆర్ అభిమాన సంఘాన్ని ప్రెసిడెంట్గా పనిచేశారు అప్పట్లో. అందుకని ఆదరణ గారు అంటే నాకు చాలా ఇష్టం. ఆదరణ గారికి ఇదో పదవీ విరమణ చేస్తున్న నిజంగా మహాలక్ష్మికి వారి భర్తకి ఇంకా వేదిక మీద చెప్తున్నా, ఇక్కడ మండల సంబంధించిన ఆఫీసర్స్ అందరికీ అట్లాగే పొలిటీషియన్స్ అందరికీ ప్రతి ఒక్కరికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రెండవ అంశం, ఈ మండలంలో నాకున్న అనుబంధం. ఎన్టీఆర్ మండల వ్యవస్థ పెట్టిన తర్వాత ఐఎమ్ ది ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్. ఈ మండలాన్ని నేను ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్. అప్పుడు డేవిడ్ రాజు గారు మండల పార్టీ ప్రెసిడెంట్గా ఎంపీపీగా ఉండేవాడు, నేను వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. అంటే ఎంపీపీగా ఉన్న డేవిడ్ రాజు గారు కొత్త కాబట్టి కాస్త భయభయంగా ఉండేవాడు, నేనే మొత్తం డీల్ చేస్తూ ఉండేవాడిని కంప్లీట్గా. ఆ టైంలో మంచి అసలు మామూలు కాదు, ఎంత ఎఫెక్టివ్గా పనిచేసేవాళ్ళం అంటే ఆఫీసర్స్ కానీ మేము కానీ మ్యాక్సిమం సర్వీస్ ఇచ్చేసాం. మండలంలో ఏ ఊరికి వెళ్ళినా అక్కడ కావాల్సిన సమస్యలు తెలుసుకోవటం కానీ టీమ్ వర్క్ ఏ విధంగా చేసేవాళ్ళం అంటే నవ్వుతో నవ్వేషన్. ఆ విధంగా బహుశా ఎప్పుడు చేయలేదు కూడా. ఆ స్థాయిలో అప్పట్లో టీం వర్క్ చేసేవాడు. ముఖ్య విషయం ఏంటంటే వితౌట్ కరప్షన్ ఫ్రీ అడ్మినిస్ట్రేషన్. అప్పట్లో మండల ఆఫీస్ కావచ్చు, ఎంఆర్ఓ ఆఫీస్ కావచ్చు, ఎక్కడ కూడా ఆ కరప్షన్ అనేది ఉండేది కాదు. ఎన్టీఆర్ గారి టైంలో ఒక భయం. అదేవిధంగా డేవిడ్ రాజు నేను గారు ఉండటం వలన ఆఫీసర్స్ అంతా కూడా చాలా బ్రహ్మాండంగా ఎఫిషియెంట్గా పనిచేసేవాళ్ళు. ఆ తీపి జ్ఞాపకాలు ఈరోజు గుర్తొస్తూ ఉన్నాయి. ఆ సందర్భాన్ని పరిశీలించుకుని నేను ఊరిక నా జ్ఞాపకాన్ని మీతో ఉంచుకుంటున్నాను. నేను జడ్పీ చైర్మన్గా ఉన్నప్పుడు మహాలక్ష్మి గారితో
అంతకుముందు నాకు తెలియదు. నేను లింగ సముద్రం ఇన్స్పెక్షన్కి వెళ్ళినప్పుడు అక్కడ మహాలక్ష్మి గారు కనపడ్డారు. అసలు ఇక్కడ చూడగానే 100 మందిలో ఉన్నా కూడా వెరీ స్పెసిఫిక్ ఆమె ఎలా చెప్పాలంటే ఫిజికల్గా ప్రత్యేకంగా ఉంటుంది. హైట్ కానీ, ఆ కలర్ కానీ, ఆ నవ్వు కానీ, ఆ చూడగానే అసలు మనసులో అట్లా గుర్తుండిపోయే స్థాయిలో 100 మందిలో ఒక్కటైనా కూడా గుర్తుండిపోయింది. ఫిజికల్గా, మెంటల్గా కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని కంగ్రాచులేట్ ఏంటంటే జెనెటికల్గా యూఆర్ ది బెస్ట్. మీ ఫ్యామిలీ మొత్తం బెస్ట్. వ్యూవర్ కానీ, మీ వాళ్ళు కానీ, మీ అమ్మాయి కానీ, మీ అబ్బాయి కానీ, మీ ఫిజిక్స్ చూస్తుంటే, మీ కలర్ చూస్తుంటే జెనెటికల్లీ అసలు మీరు ఎంత బెస్ట్ చెప్పలేకున్నాం. అందుకని మీ ఫ్యామిలీ మొత్తానికి నేను కంగ్రాచులేషన్ చెప్తూ ఉన్నాను. రియల్లీ ఒకసారి మనం కూడా అభినందిద్దాం. చాలా మందికి నేను ఎవరో తెలియదు. నేను మహాలక్ష్మి మోహన్ కుమార్ల ఏకైక ముద్దుల కోడల్ని. అయితే ముద్దుల కోడల్ని అని ఎందుకు చెప్తున్నాను అంటే, మీరు అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఆవిడ చేసిన పనులు కానీ, మాడపడిచి చెప్పినట్టు వాళ్ళు ఇచ్చే ధైర్యం కోసం మాట్లాడారు. ముద్దుల అని నేను ఎందుకు మెన్షన్ చేశానంటే, వాళ్ళ అమ్మాయి అంటే సొంత కూతుర్ని ఎవరైనా బాగా చూసుకుంటారో మనకి తెలిసిందే. నేను బయట నుంచి వచ్చిన అమ్మాయిని. మా వారు ఇక్కడ బేసిక్గా ఉండరు. ఈజ్ ఇన్ మర్చెంట్ నేవీ. నేను ఒక్కదాన్ని ఉంటాను. సో పాప నేను ఉండగా, నేను చదువుకుంటాను అత్తయ్య, నాకు ఖాళీ సమయం ఉంది అంటే, చదువుకుంటావా, దానికి ఎవరైనా పర్మిషన్ అడుగుతారా, అప్లై చేసి నాకు చెప్పచ్చు కదా, ఇప్పుడెందుకు చెప్తున్నావు అంటుంటారు అనమాట. నేను ఎక్కడికైనా వెళ్దాం అనుకుంటున్నాను అత్తయ్య, ట్రావెలింగ్ చేద్దాం అనుకుంటున్నాను అంటే, చెయ్యమ్మా, దానికి కూడా పర్మిషన్ ఎందుకు, నువ్వు చెయ్యు అంటారు. ఎంతమందిలో అంటే మీలో చాలా మంది అత్తగారు ఆడపిల్లలు ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ అత్తగారు ఎలా చూసుకుంటారో నాకు తెలియదు, కానీ నాకు తల్లి అత్తయ్య ఇద్దరు ఒకటే అని నేను అనుకుంటున్నాను. అండ్ ఇంకా మామయ్య గారి గురించి అయితే చెప్పక్కర్లేదు. నేను చాలా ఆర్థడాక్స్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. బేసిక్గా మా పేరెంట్స్ కొంచెం రెస్ట్రిక్టివ్గా ఉంటారు. బట్ అత్తయ్య మామయ్య నేను ఏదైనా చేయాలనుకుంటే నువ్వు చెయ్యు, ఏదైతే అది తర్వాత చూసుకుందాం అంటుంటారు. సో నేను ఇంతకన్నా ఏమీ చెప్పడానికి లేదు. అయితే మా ఆడపడుచు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్పినట్టు ఇది రిటైర్మెంట్ అంటే పదవికి మాత్రమే. నేను అత్తయ్యతో ఒక వీక్ బ్యాక్ మాట్లాడినప్పుడు కూడా అదే చెప్పాను. అత్తయ్య రిటైర్ అయిపోయింది కదా అని చెప్పి మీరు డల్ అవ్వాల్సిన పని లేదు, ట్రావెలింగ్ చేయండి అత్తయ్య, పుణ్యక్షేత్రాలు తిరగండి. 2 మనవలు ఉన్నారు, చిచ్చర పిడుగులు, వాళ్ళని కూడా మీలాగా పెంచండి. అండ్ ఇంకొక మాట, మా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ కానీ గ్యాదరింగ్ కానీ ఉందనుకోండి, మా అత్తగారు లేకపోతే అది ఎలా ఉంటుందంటే ఏదో జరగకుండా పడినట్టు ఉంటుంది, చాలా ప్రశాంతంగా లేచామా కూర్చున్నామా అన్నట్టు ఉంటుంది. మా అత్తగారు అక్కడ ఉంటే ఎలా ఉంటుందంటే ఒక చిన్న సైజ్ దీపావళి పండుగ అనమాట. టపాసులు ఒకటే ఉండవు, చప్పట్లతో మారుమోగుతుంటుంది. సో అత్తయ్య ఎక్కడున్నా కూడా చాలా హడావిడిగా బాగుంటుంది. సో ఇంతకన్నా ఏమి మాట్లాడు, నేను ఇంకేం ప్రిపేర్ అయ్యి రాలేదు. బట్ థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. మేడం గారిని నర్సరావుపేట కలెక్టరేట్లో టీసీఆర్ఎస్లో చూశాను. సో ఫస్ట్ గ్లాన్స్లో ఈజ్ ద మోస్ట్ అట్రాక్టివ్ అండ్ యాక్టివ్ ఉమెన్. అది నా ఫస్ట్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్ సార్ అన్నట్టు ఆనంద సాగర్ మేడం, మనం ఎప్పుడు ఓల్డ్ ఫేస్తో ఉండటమే తెలుసు, కానీ ఈ వయసులో కూడా మనం సంతోషంగా ఉండొచ్చు, ఈ వయసులో కూడా మనం జీవితాన్ని మళ్ళా ఫ్రెష్గా ప్రతిరోజు హ్యాపీగా లీడ్ చేయొచ్చు అన్న మేడం భావానికి నేను ఇదా జీవితంలో ఇలాంటి వారు స్నేహితులుగా కొంచెం కాలం వల్ల ఎక్కడెక్కడి నుంచో లాక్కొచ్చారు, కోసం నుంచి తీసుకొచ్చారు మేడం గారు. మీరు సంతోషంగా ఉండాలి, ఎప్పుడు మీ ఆనంద సాగరంలో ఉండాలి హ్యాపీగా. సార్ మీరు చాలా అదృష్టవంతులు, ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా అదృష్టవంతులు. ఎక్కడున్నా మీరు ఆరోగ్యంగా ఆనందంగా మీకు కావాల్సిన కోరికలన్నీ భగవంతుడు నెరవేర్చాలని కోరుకుంటున్నాను. సతీష్, నేను అంటే మా చాలా పెద్ద ఫ్యామిలీ. చెప్పాలంటే 9 అన్నదమ్ములు, 2 అక్క చెల్లెలు, 11 మంది సంతానం ఫ్యామిలీలో మొదటి ఫ్యామిలీ మాకు పెద్ద అక్క అంటే గాళ్ళ మహాలక్ష్మి గారు. ఆవిడికి మేము అందరూ చాలా చిన్నపిల్లలు, కానీ ఇప్పుడు కూడా మాకు చిన్నపిల్లలకు చూడలేదు మా అక్క. మా అక్క ఇప్పుడు కూడా వాళ్ళతో సమానంగానే చూసింది. చెప్పాలంటే గొప్పతనం ఏంటంటే మా అక్క మా బావగారు కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఈవెన్
ఏదన్నా కూడా మా బావ కూడా కొంచెం కోపం అవుతారు, కానీ బ్యాక్గ్రౌండ్లో ఆయన సపోర్ట్ ఎక్కువ. నిజంగా చెప్పాలంటే వీళ్ళిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్. కొంచెం క్లాస్ పడారు సార్. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే ఏంటంటే వేరే ఉంటుంది కదా. ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్. భగవంతుల ఆశీర్వాదం వల్ల మా బావగారు ఆల్మోస్ట్ ఏఎస్పీ అవ్వాల్సింది ఏసీపీ రిటైర్ అయ్యారు. కారణం ఈ స్టేట్ వెరిఫికేషన్. కానీ మా బావగారు సీనియర్ మోస్ట్, చాలా అంటే కానిస్టేబుల్ నుంచి హైఫైకి వచ్చారు. మా అక్క ఎప్పటి నుంచి కూడా కష్టపడి దానికి ఉద్యోగం ఉందని కూడా ఎప్పుడూ ఫీలింగ్ లేదు. నిజంగా చెప్పాలంటే తన పెద్ద క్యారర్ కూడా తను కూడా మర్చిపోతుంది చాలా విషయాల్లో. తనకి నేను క్యారర్లో ఉన్నాను, నేను ఒక గెస్టెడ్ ఆఫీసర్ కూడా నాకు తెలియదు, ఈరోజు కూడా తెలియదు. మీరు రేపు అడిగినా కూడా నేను గెస్టెడ్ ఆఫీసరా రిటైర్ అయ్యానా అని అడుగుతుంది మా అక్క. అంటే నిజంగా చెప్పాలంటే తనకి ఓపెన్ హార్టెడ్గా గొప్పతనము, డబ్బు విలువ అవన్నీ తెలియదు. మనుషులు కావాలా, అందరితో సరదాగా ఉండాలా, అందరితో కలిసి ఉండాలా, అదొక్కటే మాకున్న ఏకైక అభిప్రాయం. చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను మా అక్కని మా బావగారిని. ఈవెన్ ఇంకొక విషయము ఏమైనా అనుకోవద్దు, ఇవాళ మా బావగారిది పుట్టినరోజు. ఒకసారి గట్టిగా హ్యాపీ బర్త్డే టు మై బావగారు, హ్యాపీ బర్త్డే టు మై బిలౌడ్ బావగారు. ఆయన కూడా చాలా హ్యాపీనెస్. నిజంగా కొన్ని విషయాల్లో నాకు అవసరం, కానీ మా అక్కని ఈ రోజు కూడా ప్రేమగా లవ్ మ్యారేజ్ చేసుకొని వాళ్ళిద్దరి మధ్యన సంఘర్షణలు మీరు తలుచుకుంటే ఎక్కడ షాక్ అయిపోతారు. కానీ మా బావ మా అక్క ఎప్పుడూ కలిసే ఉంటారు, అలాగే గొడవాడుకుంటూ సరదాగా ఉంటారు. మేము ఈరోజు ఒక రిటైర్మెంట్ ఫంక్షన్ అంటే నేను కూడా ఒక అధికారి కొడుకును కాబట్టి నాకు ఈ గవర్నమెంట్ వ్యవహారాలు, రిటైర్మెంట్ ఫంక్షన్లు అన్నీ బాగా తెలుసు. ఒక రిటైర్మెంట్ ఫంక్షన్ అంటే అది ఆల్మోస్ట్ ఒక న్యూ లైఫ్, ఒక న్యూ బర్త్ ఫర్ ఆఫీసర్. ఎందుకంటే అందరూ అనుకుంటూ ఉంటారు, ఎందుకంటే అప్పటి వరకు బిజీగా ఉంటారు. రేపు రిటైర్ అయిపోయిన వెంటనే ఒక లైఫ్లో ఒక వాయిడ్ కనపడుతుంది. వీడియో కాల్స్ ఉండవు. మొన్నటి వరకు వీడియో కాల్స్ ఏంటిది గోవాల తిప్పుతూ ఉంటారు. రేపు ఈ వీడియో కాల్స్ రాలేకపోతే ఏం డబ్బైనా మన ఇంత అయిపోయిందనేది మీరు అనుకుంటారు ఈరోజు. సో అందుకని రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత మీరు ఖచ్చితంగా లైఫ్లో యాక్టివ్ ఉంటారు. అంటే పూర్వకాలం రిటైర్మెంట్ అంటే 60 years అంటే అది పెద్ద విశేషమే కదా. 58 years ఈ కాలంలో 58 years అంటే నథింగ్. సో మీరు ఖచ్చితంగా యాక్టివ్గా ఉన్నారు. సో మీ లైఫ్ని ప్రొడక్టివ్గా యూజ్ చేయాలని నేను కోరుకుంటాను. సరే, ఇప్పుడు చెప్పాలంటే 2-3 విషయాలు. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ వచ్చింది. సో ఇంకా మామూలుగా ట్రాన్స్ఫర్లు వస్తాయి కదా, మామూలుగా కొత్త గవర్నమెంట్ వచ్చింది, అందరూ అటు ఇటు వెళ్తూ ఉంటారు. నాకు కొంతమంది వచ్చి సార్ లేడీ ఎంపీటీఓ గారు మంచిగా బాగా చేస్తుంది అని నాకు ఏదో లెటర్ ఇచ్చారు. సో దాని తర్వాత అయిపోయింది, నేను లెటర్ ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత ఆయన వచ్చి ఏం సార్ మేము ఇచ్చిన లెటర్ మీరు వేయలేదు, వేరే వాళ్ళకి ఇచ్చారు. నువ్వు ఎవరో మంచి అన్న బాగుంది, ఆమె కరెక్ట్ అని ఈమె వచ్చింది నా దగ్గర. వస్తే ఈమె మంచి అమ్మ, ఈమె మంచి అని నేను లెటర్ ఇచ్చాను. యాక్చువల్లీ వాళ్ళు అడిగింది ఒకళ్ళు, నేను ఇచ్చింది మేడంకి. ఈమె చూస్తే ఏమో కరెక్ట్ ఏమో అని బాగా అనిపించింది. వాళ్ళు చెప్పిన క్యాండిడేట్ ఈమెనేమో అని నేను ఇచ్చాను. అందుకని ఈమె చెప్తాను. సో ఏంటిదంటే అది. సో దాని తర్వాత ఏంటిదంటే నాగులపల్లిపాడు కూడా కొద్దిగా మా సంతకుందలపాడు మా జిల్లాలో ఏంటంటే కొద్దిగా టఫ్ మండల్ అన్నట్టు లెక్క. ఎందుకంటే హరిబాబురావు అలాంటి వాళ్ళు అనుకుంటున్నాను. సో నేను అనుకున్నా ఇలా కరెక్ట్ బాగా ఎత్తుగా గట్టిగా ఉంది, మా కరెక్ట్ ఎంపీలో వేసేసాను రోజు. సో దాని తగ్గట్టు ఎక్కడ ప్రాబ్లం లేకుండా చాలా బాగా చేసింది. ఎందుకంటే నేను అనుకునేది అంటే నాకు ఇబ్బంది లేకుండా, ప్రాబ్లమాటిక్ లేకుండా చాలా బాగా ఇప్పుడు నవ్వుతూ నాకేమి ఆమె అడిగిందంటే నేను చేశాను, నేను అడిగినాను ఆమె చేసినట్టు. సో అంతకన్నా సో షీఈ్ ఎ వెరీ గుడ్ వర్కర్. అదే కాకుండా ఇక్కడ ఇంకోటి మీరు గమనించాల్సిన విషయం ఏంటిదంటే జడ్పీ చైర్మన్ పర్సన్ గారు హరిబాబు గారు ప్రత్యేకంగా వచ్చారు, మామూలు అయితే రాడు. సో దాన్ని బట్టి ఏంటిదంటే ఇక మంచి వర్కరు, అంటే షీ మేక్స్ అర్ మార్క్. దాని తర్వాత మన ఆదయ్య గారు, మన పాత ఎమ్మెల్యే గారు, ఆయన తరఫున ఆయన వచ్చారు. నేను కూడా మామూలుగా రిటైర్మెంట్ ఫంక్షన్స్ నేను అది వెళ్ళాను. సో నేను కూడా వచ్చాను.
దీనికన్నా ముందర జెడ్పీ మీటింగ్ జరుగుతూ ఉన్నది. అక్కడ కనిగిరి ఎమ్మెల్యే చెప్పానని చెప్పు ప్రత్యేకంగా. దీన్ని బట్టి ఏంటంటే ఆమె ఎక్కడ పనిచేసినా కానీ మంచి మేడర్ మాకు మంచిగా చేసినట్టు లెక్క. ఎందుకంటే ఇంతమందిని వచ్చారు. సో నేను కూడా ఈరోజు నేను వచ్చినప్పుడు రిటైర్మెంట్ ఫంక్షన్ ఎంపీడీ గారు చెప్తే నేను నాకంత ఇన్నర్ డీటెయిల్స్ తెలియదు. సో నేను అడిగాను, మీది ఏ ఊరు అంటే శ్రీకాకుళం అన్న. శ్రీకాకుళం అంటే అంటే నేను అంతే మీరు కాలింగ్ లా అని అడిగాను. అంటే సార్ మీకు ఎలా తెలుసు అంటే నేను అదే చెప్తా ఉన్నాను. నేను కూడా మా ఫాదర్ అప్పుడు 78-80లో శ్రీకాకుళం కలెక్టరు. నేను కూడా ఆ రోజుల్లో బాగా తిరిగాను. సో నేను కూడా ఏంటిదంటే ఒక ఉద్యోగికి రిటైర్మెంట్, పోస్టింగ్లు, ట్రాన్స్ఫర్లు అవన్నీ కామన్. కానీ వాళ్ళు చేసిన చిన్న పనైనా పెద్ద పనైనా మంచి పని చేస్తే అది ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకుంటాం. మా ఫాదర్ 78-80లో కలెక్టర్గా ఉన్నా కానీ అందరూ దానంగారు అబ్బాయి అంటే మా కలెక్టర్ చేశాడు అని చెప్తారు. అలా వెంకటరావు గారు మీ ఫాదర్ మా కలెక్టరు, నేను సర్పంచ్, మీ ఫాదర్ కలెక్టర్, మంచి కలెక్టర్ అని చెప్తాను. సో ఉద్యోగస్తులు అంతకన్నా కోరుకునేది ఏమి ఉండదు. సో మహాలక్ష్మి గారు కూడా ఆమె చేసిన దగ్గర ఆమె మార్క్ ఖచ్చితంగా చేసింది, వదిలేసి వెళ్తుంది. సో అందుకని ఈరోజు నేను చెప్పేది ఏంటంటే పోస్ట్ రిటైర్మెంట్ ఇస్ ఎ న్యూ లైఫ్. దాన్ని మీరు కరెక్ట్గా యాక్టివ్గా ఉండాలి. ఏదైనా కానీ మీ కూతురు చెప్పినట్టు పిల్లలతో తిరగాల, లేకపోతే ఊళ్ళో కూడా లేకపోతే కొత్త ఏదో ఒకటి యాక్టివ్గా ఉంటేనే కరెక్ట్. లేకపోతే డల్ అయిపోతారు. ఏదో మీరు యాక్టివ్గా ఉండాలనేది నేను కోరుకుంటున్నా. వాటర్ మీరు దేంట్లో యాక్టివ్గా ఉంటారో అది మీ ఇష్టము. సో మీరు ఖచ్చితంగా రిటైర్మెంట్ తర్వాత ఖచ్చితంగా యాక్టివ్గా ఉండాలనేది, అప్పుడు అంత హెల్త్ అంతా బాగుంటుంది అనేది నా అభిప్రాయం. సో ఈరోజు ఇంకొకసారి మీకు బెస్ట్ విషయం చెప్తూ రిటైర్మెంట్ ఫంక్షన్స్కి పోస్ట్ రిటైర్మెంట్లో యాక్టివ్గా ప్రొడక్టివ్గా మీరు ఖచ్చితంగా ఉపయోగించుకుంటారని కోరుకుంటూ ఇక్కడ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరూ మనిషి గారు బాగా ఉద్యోగం చేశారు అంటే నాకు చాలా గర్వంగా ఉంది, చాలా ఈర్ష్యగా కూడా ఉంది. అంటే నేను ఇంత బాగా ఎమ్మెల్యే గారితో పాటు అందరూ చెప్తున్నానంటే నాకు ఈర్ష్యగా కూడా ఉంది. అంటే నేను చేయడానికి బాగా నేను రిటైర్ డిఎస్పీ అంటే విజయవాడ చేశాను 7 ఏళ్ళు. తర్వాత లాస్ట్ మినిట్లో పెన్షన్ ప్రాబ్లం ఉంటుందో విశాఖపట్నం ఎస్సీపీగా చేసి లాస్ట్ ఇయర్ రిటైర్ అయిపోయారు. అయితే పెద్ద చెప్పారు ఇప్పుడు ఇంతమందిలో చూస్తే ఆవిడ ఒక జైంట్ పర్సనాలిటీ. అది ఆ పర్సనాలిటీ పడిపోయి పెళ్లి చేస్తారు. అంటే కథాయికి కూడా మనసులో అనిపించింది అదే పర్సనాలిటీ. అయితే మా ఇద్దరికి మా 6th క్లాస్ నుండి డిగ్రీ వరకు క్లాస్ ఇస్తుంది. కొంచెం సౌండ్ చూడండి. మా 6th to 6వ తరగతి నుండి డిగ్రీ వరకు క్లాస్ ఇస్తుంది. హై స్కూల్లో, ఇంటర్మీడియట్ కాలేజీలో, డిగ్రీ కాలేజీలో నేను కాలేజీ చైర్మన్, తను లేడీస్ సెక్రటరీ. ఆ రకంగా మా ఇద్దరి మధ్యలో ఒక రకమైన రిలేషన్ ఏర్పడి బురదలో పడి పెళ్లి చేసుకున్నాం. బురదంటే అదేనండి, వదలది ప్రేమ. పెళ్లి చేసుకున్న తర్వాత మా అబ్బాయి పుట్టిన తర్వాత మా ఇద్దరికి ఉద్యోగం సంపాదించాం. ఆవిడ వీడియోగా ఇద్దరికి రాస్తాం వీడియోస్ 83లో. అది కొంచెం ప్రొలాంగ్ చేస్తారు, ఒక 5 నిమిషాలు. కానీ మా కథ మీకు చెప్పుకునే అవకాశం ఒక ప్రేమగా రాదు. సో నాకు రాలేదు. పెళ్ళైన తర్వాత బాగా పుట్టిన తర్వాత ఆవిడకి వీడియో ఉద్యోగం వచ్చింది. నాకేం రాలా. అంటే నేను కొంచెం పెంకోట చదువులో కొంచెం ముందువాడు, అందుకే పోలీస్ అయ్యలేదు. ఇకపోతే అప్పటి నుండి మా కష్టాలు స్టార్ట్ అయ్యాయి. అంటే ఉద్యోగాలు వచ్చి నుండి జీవితాలు తీసుకోవడం తప్ప జీవితాలు కోల్పోయాం. అంటే నీకు అర్థమైపోతుంది. జీతం తీసుకున్నాం బట్ జీవితాన్ని కోల్పోయాం. ఇప్పటి వరకు స్టిల్ 40 years. అయితే మీరు అన్నట్టు మహాలక్ష్మి అమాయకురాలు అని చాలా మంది చెప్పారు.
అమాయకులు కాదు. ఎందుకంటే శ్రీకాకుళంలో తంతే ప్రకాశం జిల్లాలో పడింది కాబట్టి ఏమిటి అంటే అంత గతం అంటే పొలిటీషియన్ చెప్పిన పనులు లేదా పెద్దవాళ్ళు చెప్పిన పనులు లేదా పయాసులు చెప్పిన పనులు అది తప్పు అనుకుంటే చేసేది కాదు. ఆ రకంగా అనేక సమస్యలు గురి చేసి అనేక పిఆర్ఓ తీసుకొని వాళ్ళందరితో పడలేక అక్కడ చేయలేక ఉండలేక శ్రీకాకుళం నుండి ఇది యాక్చువల్గా జోనల్ పోస్ట్ ఎంపీ2 కానీ జిల్లా పోస్ట్ కింద ప్రకాశం జిల్లా వేశారు. ఎప్పుడు సుమారుగా 80 years బ్యాక్. ఒక విషయంగా చెప్పాలంటే నా పేరు మహాలక్ష్మి. నన్ను కన్నా తల్లిదండ్రులు మా తల్లి పేరు ఇవాళ సాంబమూర్తి గారు, మా అమ్మగారి పేరు భానుమతి, మా నాన్నగారు మంచి వస్తాది. ఆయన కూడా నా మీద 6 అడుగులు అతను, నేను కొంచెం తక్కువ 5-9 దగ్గర ఉన్నాను. మా నాన్నగారు కూడా చాలా బలమైన మనిషి. మా గ్రామానికి ఆ రోజుల్లోన నాయకత్వం వహించిన వ్యక్తి. వివిధ కాంట్రాక్టుల పనులు చేసేవాళ్ళు. జీడి మామిడి 500 ఎకరాలకి ఆయన కష్టంలోనే మా ల్యాండ్ ఉండేది నాకు బాగా గుర్తుంది. మేము అక్కడే చాలా కాలం గడిపాము. అది గవర్నమెంట్ సీలింగ్లో పోయింది, తీసుకున్నారు. నేను చిన్నతనం అంతా చాలా మామూలుగా గడిపాను. ఫస్ట్ మీ అందరూ నన్ను క్షమించాలి, ఆకలితో వింటున్నారు, నాకు చాలా ఆనందంగా ఉంది. ఆకలి అయినా పర్లేదు కానీ ఎదుటి వారి సమస్యను ముందే తీర్చాలి, చెప్పే విధాలు పర్ఫెక్ట్గా ఉండాలి. అది నా సిద్ధాంతం కూడా చిన్నప్పటి నుండి. మీరు మాట్లాడమంటే 4 విషయాలు చెప్తాను. ఆకలి కావాలంటే ముందు భోజనం చేసిన మాత్రమే మాట్లాడుకోవచ్చు, కానీ ఎమ్మెల్యే గారు దొరకడం చాలా కష్టం మనకి. అయినా నా కోసం అని 3 త్రిమూర్తుల్లాగా వచ్చి కూర్చున్నందుకు ముందుగా మీకు మరొకసారి అభినందనలు తెలియజేస్తాను. చాలా మందికి అదృష్టం రాదు. నేను చాలా సన్మానాలు చూసాను, చాలా దగ్గర చూశాను. ఎమ్మెల్యే గారు వస్తారు, మనం ముందు పబ్లిక్గా పెట్టాలని అనుకున్నాము, కానీ అందువల్ల కారణం వల్ల పబ్లిక్లో పెట్టుకోలేకపోయాము. మరి ఈరోజు మన వేరే చౌదరి గారు ఇక్కడికి వచ్చి సంతోషించే వాళ్ళని ఆయన ఉన్నట్టుగా భావించి మీ అందరితో నేను మాట్లాడుతున్నాను. ఈరోజు నా చిన్నతనంలో నేను 14వ క్లాస్ నుండి అసలు బడికే పోయేదని కాదు, వాస్తవం చెప్పాలి కాబట్టి. మా అమ్మాయి అన్నట్టు, మా సార్ అన్నట్టు నేను ఒక లేబర్ క్యాండిడేట్ని, ఓపెన్గా చెప్పేస్తాను, అబద్ధం లేదు. అయినా సరే 14 ఏళ్ళ వయసు వచ్చే వరకు నాకు ఆట పాట, స్విమ్మింగ్ పూల్, కొండలు పుట్టలు తోటలు, ఇదే నా జీవితం. మా నాన్నగారు కూడా ఎక్కడికి వెళ్ళినా ఆయన ఫైర్ మ్యాన్ కాబట్టి, వస్తుంది కాబట్టి నన్ను తీసుకెళ్ళేవారు. ఆయన చేసినవన్నీ నేను చిన్నప్పుడు చూసేదాన్ని. ఆయన బడికి పంపిస్తే బడికి పోయేదాన్ని కాదు. ఎక్కడికి వెళ్ళినా ఏదో సమస్య, ఎవరు ఏడిస్తారు ఇంటికి వెళ్ళిపోయేదాన్ని. ఎవరు కష్టాలు కావాలి రోజుల 10 ఏళ్ళ అమ్మాయిని సార్ నేను బయటకు వెళ్తే మా ఇంటర్ భయం వేసేది. నాకు 4 అన్నదమ్ములు. చిన్న వయసులోనే చాలా లాజిక్గా మాట్లాడే ఏకైక వ్యక్తి అని ఆ రోజులు అనిపించేది. మా రెడ్డి అన్నయ్య కొంచెం అమాయకం ఉండేవాడు కానీ తెలివైనవాడు. అంటే బయట కనబడకంటే తగులు పెట్టేసేవాడు. 3వది నేను, తర్వాత తమ్ముడు గ్రామ సర్పంచ్గా, ఎంపీటీసీగా, కానీ అందరికీ ప్రజల మధ్యన ఎక్కువ తిరుగుతూ తన జీవితం అంతా ప్రజల కోసం అంకితం అయిపోయాడు. లాస్ట్కి మా చిన్న తమ్ముడు కూడా ఈ రోజు కూడా మా గ్రామంలో మాకు ఆ రోజు కరువు గారు మంచినీళ్ళన్నా ఏవైనా ప్రజల కష్టాలైనా సరే మా వీధంటే మా ఇంటికి వచ్చి మా నాన్నగారి దగ్గర చెప్పుకునే వాళ్ళు. ఒక సమావేశం జరిగేది, ఆ సమావేశంలోనే అన్ని విషయాలు చెప్తుంటే తీర్చేవాళ్ళు. అదే అన్నట్టు మా చిన్న తమ్ముడికి వచ్చింది. ఈ రోజు కూడా కష్టాలున్నా మంచినీళ్ళు కానీ ఏమైనా సప్లై చేస్తాను. ఏకైకగా చదివించి ఉద్యోగానికి నేను అనుకోకంటే ఆ భగవంతుడు నన్ను ప్రజాసేవ కోసం అనే ఉద్యోగ రూపంలో నన్ను పంపించాలని నేను ఇప్పటికీ అనుకుంటాను. 10 మందికి ఎక్కడికి వెళ్ళినా మీకు అదే విషయం నేను చెప్తూ ఉంటాను.
ఇంతదని కావడం కారణం నా తల్లి భానుమతి. నన్ను ఆడపిల్లైనా ఒక అమ్మాయినైనా చదివిద్దామా, మా అన్నీళ్ళ వల్ల చదివే వాళ్ళు అది ఇంటర్మీడియట్ వరకు వచ్చి ఒకరికైతే పని చేయకూడదు మనం అనేసి ఒక ఇది ఉండేది. మా వీధి మొత్తానికి ఒకటే బంగ్లా, అది మా బంగ్లా ఉండేది. మా ఇల్లే ఉండేది. పూర్వం అన్ని గడ్డీళ్ళు, పాకిళ్ళు, పెట్టుబడులు ఉండేవి. ఆ రోజుల్లోనే ఆస్తులు అయితే ఉండేవి, కానీ మా నాన్నగారు కూడా చాలా కష్టపడి వచ్చారు. పెద్ద ఫ్యామిలీ, ఉమ్మడి ఫ్యామిలీ. తర్వాత మా నాన్నగారు నా 40-48 సంవత్సరాలకే ఆయన చనిపోయారు. ఆ రోజుల్లో నేను చూసిన చిన్నతనం ఏంటంటే డాక్టర్ విశ్వనాథ్ గారు ఎంపీ గారు టైంలోనే మా నాన్నగారు వాళ్ళిద్దరు సోదరులు, ఇద్దరు సొంత అన్నదమ్ముల్లాగా ఉండేవాళ్ళు. విశ్వనాథ్ డాక్టర్ గారికి ఎక్కడ పల్లెటూరు అయితే పలాసలో సరైన హాస్పిటల్ లేదని చెప్పి హాస్పిటల్ పెట్టి ఒక ఇల్లు అద్దెకి తీసి అందుకు పెట్టేవారు. మా ఇంటి నుండి క్యారేజ్ భోజనం ఆ రోజుల్లో. తర్వాత వచ్చి మా నాన్నగారు అకస్మాత్తుగా 5 ఏదో ప్రాబ్లం వచ్చి జబ్బు వచ్చింది. తర్వాత మధ్య తులసిదాస్ గారు కూడా నాకు ఆ రోజుల్లో తెలుస్తారు. మధ్య తులసిదాస్ గారు, మధ్య నారాయణరావు గారు, గౌతమ్ రత్న గారు, వీళ్ళందరూ మా ఇంట్లో ఒకటే అతిథులు కాబట్టి మా ఇంట్లో మీటింగ్లు కండక్ట్ చేసేవాళ్ళు. డాక్టర్ విశ్వనాథ వీళ్ళందరూ రాత్రి 11-12 అయినా అసలు లేసేవాళ్ళు కాదు. నాకు ఏడుపు వచ్చేది, ఇంటికి వెళ్ళాలని కోరుకోలేదు. మొత్తం మీద నా చిన్నతన జీవితము ఆ విధంగా 14 సంవత్సరాలు అయిన తర్వాత ఏమైందో నాకు తెలియదు. మా ఇంటి ఎదురుగా మాస్టర్ గారు, ఒక మాస్టర్ గారు వచ్చే ఫ్రాన్సిస్ మాస్టర్ గారు, ఆయన మొన్న చనిపోయారు 87 ఇయర్స్లో. మా నాన్నగారు ఆయనకు వచ్చి, మా అమ్మాయికి చదువు అంటే వంట పట్టలేదండి, ఎప్పుడు ఊళ్ళోకి వెళ్ళి 4 తగుళ్ళు 4 వస్తుంది, ఎక్కడికి వెళ్ళినా కొంచెం గొడవ పెట్టుకునేదాన్ని అనేసి చెప్పేస్తే ఆయన నాకు చదువులోనే నేర్పించాలని చెప్పేసి ఆయన ప్రయత్నము, అమ్మగారు కూడా చాలా ఈ సభాముఖంలో ఆయన ఆత్మ శాంతించాలని నేను కోరుకుంటున్నాను. ఆయన చదువు నేర్పించిన తర్వాత తెలివిగా అప్పుడు నేను చదవడం మొదలుపెట్టాను. అంత చేసినా మాకున్న ఆస్తులు అయితే బాగున్నాయి, కానీ మా నాన్నగారు చెప్పిన తర్వాత 5 పిల్లల కంటే మా అమ్మ ఒడిశా అమ్మాయి, తెలుగు ఆంధ్ర తక్కువ. ఆమెకు ఎప్పుడు ఇల్లు వంట అదే జీవితం ఆవిడది. తర్వాత చాలా కష్టాలు పడ్డాం. అప్పుడు కష్టాలు స్టార్ట్ అయ్యాడు మాకు. అంతవరకు ఒక మేడ మీద ఉన్న చిలక అనేసి మా అత్తగారు, మా మామయ్య గారు కూడా పెళ్ళైన కొత్తలో మా ఆయన గారు కూడా దొక్కుతూ ఉండేవారు. మేడ మీద చిలక తెచ్చావు, ఆవిడేం వ్యవసాయం పని చేస్తావు, అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నావు, అమ్మాయికి ఉన్న లక్షణాలే లేవు, నువ్వు అమ్మాయి అనుకుని ఎలా చేసుకున్నావు, నువ్వు ప్రపోజల్ ఓపెన్ చెప్తాను సార్, ఇక్కడ ఓపెన్ చెప్పకూడదు. అయితే ఆ విధంగా మా అత్తగారు నిజంగా ఆ రోజుల్లో నాకు ఎప్పుడు మా ఆడబిడ్డ నీకు కూడా మేడలో ఉన్న చిలకమ్మ నీడే మంచివమ్మ అనేసి పాట పాడుతుండేవాళ్ళు. ఇష్టం ఉండేది కాదు. నన్ను చూస్తే ప్రేమలు కూడా దూరం వెళ్ళిపోయేవాళ్ళు. అమ్మ మహాలక్ష్మి వస్తుంది, తర్వాత మాట్లాడుకుందామని తప్పుకుండేవాళ్ళు. అందులో చేస్తే మా ఆయన గారికి ఒక టీం ఉండేది. ఇప్పుడు చెప్తే ఇంటికి వెళ్ళిన మా డబ్బు పెట్టుకుంటారు. ఆయన ఒక లేడీ బ్యాచ్ వాళ్ళంతా కమెంట్ చేస్తే వాళ్ళు సపోర్ట్ చేసేవాళ్ళు. నాకు ఆ రోజుల్లో కూడా గుర్తుంది. నేను స్పోర్ట్స్లో నెంబర్ 1 ఆ రోజుల్లో కూడా ఆడేదాన్ని, ఎప్పుడు ఆడుతుంటాను. అయితే నన్ను ఓడించడానికి ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ని సపోర్ట్ చేశారు, కానీ వెళ్ళలేకపోయారు. పలాస నుండి 20 కిలోమీటర్లు కొండకైతే నేను మా వీధి వాళ్ళతో వెళ్ళిపోయాను. మహేంద్రగిరి తని అంది మన ప్రపంచంలో అతి ఎత్తైన పర్వతము. మనకి ఇటు పక్క వాళ్ళకి తెలియదు, మందస దీంట్లో ఉంది. మన లోకేష్ సార్ కూడా తెలుసు, ఆయన అటుపక్క రావడం జరిగింది. ఆ రోజుల్లో మా ఆయనగా నాకు మొత్తం మీద ప్రపోజల్ వేశారు, నేను హ్యాండ్ ఇచ్చాను. 2 అయిపోయాయి కాబట్టి మ్యారేజ్ అయిపోయింది. మా అత్తగారు, మా మామగారు వ్యవసాయము. అప్పుడన్నా మళ్ళీ చిన్న కుటుంబం, నాకు పెద్ద కుటుంబము. మా ఆయన అది కుటుంబం అయినా రైతు కుటుంబం. నాకు మ్యారేజ్ చేసుకోవాలని నాకు కోరుకుండేది. డబ్బు ఉండాలంటే నాకు చిన్నప్పటి నుండి ఇష్టం ఉండేది కాదు, అసలు ఆ ఛాయలోకి వెళ్ళేదని కాదు అనేసి ఒక రైతు కుటుంబాన్ని మ్యారేజ్ చేసుకోవాలని ఒక నిర్ణయంతో మ్యారేజ్ చేసుకున్నాము. ఇద్దరు ఉద్యోగం దేవుని సంపాదించాము. తర్వాత నేను మా సాధారణంగా
నేను అక్కడికి వెళ్ళిన అక్కడ చెయ్యాలి, మంచి అయితే కళ్ళు మూసుకొని చేస్తాను, అయిపోయింది. చెడు చేయాలంటే 1-4 సార్లు ఆలోచించేదాను, చేసేదాన్ని కాదు. మొత్తం మీద రణస్థలం ఫస్ట్ పోస్టింగ్లో జాయిన్ అయినా ఎంపీడీగా. అంతకన్నా ముందు విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్గా విజయనగరంలో సీతానగరం మండలంలో జాయిన్ అయ్యాను. అక్కడ కొంచెం కాలంగా పనిచేసాను. ఎక్స్టెన్షన్ ఆఫీసర్గా మళ్ళీ టెక్కలు వచ్చేసాను. అక్కడ నుండి రాజస్థాన్ ఎంపీడీ ఫస్ట్ 96 బ్యాచ్గా నేను జాయిన్ అయ్యాను. ఎంపీడీగా జాయిన్ అయినప్పుడు మనకి కాకతీయ సేవా సమితి ఆనంద నిలయంలో సర్వసభ్య సమావేశం మరియు నూతనంగా నిర్మించిన భవన సముదాయాన్ని నూతన బ్లాక్ రూమ్లు ప్రారంభించారు. కార్యక్రమంలో కాకతీయ సేవా సమితి అధ్యక్షులు మండవ మురళీకృష్ణ, పాటిమండల వెంకటేశ్వర్లు మాస్టారు, మండవ సుబ్బారావు, పోలినేని కిరణ్ మరియు కాకతీయ సేవా సమితి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. బెంగళూరు, హైదరాబాద్ వచ్చి ఉద్యోగ ఆశ్రమంలో ఉంటున్నారు. వాళ్ళందరూ సాటిస్ఫాక్షన్గా ఉంటారు. మనకు కావాల్సింది మనకి ఉద్యోగంతా సంతోషంగా ఉండటమే మనకు కావాలి. లాభాపేక్షతో ఏర్పాటు చేసింది కాదు. వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళ డబ్బు వాళ్ళకి కడుతున్నాం. అంటే బిల్డింగ్ అంటే ఉండదు. అందువల్ల మేము సేవ కోసం ఏర్పాటు చేసింది. అంటే మీకు సంబంధించిన వేరే వాళ్ళు చేసుకుంటారు. ఇప్పటికే ఆల్రెడీ 100 మంది ఉంటున్నారు. రూమ్కి ఏర్పాటు చేస్తారు. ప్రతి రూమ్కి 2 మంచాలంటే 2 ఫ్యాన్లు ఉంటాయి. అందరు కలిపి ఒకే అటాచ్ బాత్రూమ్ ఉంటుంది. అన్ని సౌకర్యాలు మన ఇంట్లో ఉండే సౌకర్యాల కంటే ఇక్కడ సౌకర్యాలు బాగుంటుంది. నన్ను అడిగితే నాకు నా ఇంట్లో కంటే ఇక్కడ టైం ప్రకారం వెళ్ళాలంటే నాకు నా ఇంట్లో జరగడం కరెక్టే. ఉదయం 6:30 గంటలు కొట్టి 6 గంటలు కాఫీ పాలేస్తున్నారు. 12:30కి రోజు 3 కూరలతోటి రోజు మన ఇంట్లో మా ఇంట్లో 3 కూరలు, రోజు 3 కూరలతోటి మధ్యాహ్నం గంట పెరుగు కప్పులు కాబట్టి కప్పులు ఇస్తున్నాము. మళ్ళీ సాయంకాలం 4 గంటలకి డైలీ ఏదో స్నాక్స్ ఉంటాయి. కాయలు ఏదో ఒకటి, బజ్జీలు, పులిహోరాలు, డైలీ ఏదో స్నాక్స్ ఇచ్చి టీ పాలు అంటే డైలీ రోజుకు 3 పర్యాయాలు కాఫీ పాలు టీలు 3 పర్యాయాలు ఇస్తున్నారు. సాయంకాలం రాత్రి 7 నుండి చపాతీలు ఉంటాయి. భోజనం చేసేవాడు భోజనం చేస్తారు, చపాతీ తింటారు. పెరుగు కామన్గా కప్పు కామన్గా ఉంటుంది.
మామూలు అయితే కరెంట్ బిల్లు నేనే పెట్టుకుంటాం, ఇలాగ 60,000 రూపాయలు కరెంట్ బిల్లు పెట్టుకున్నాం. అంటే వాళ్ళకి మనిషికి 500 రూపాయలు కరెంట్ బిల్లు కట్టుకుంటాక పెంచుకోవాలి దాన్ని 5,500 గిట్టుబాటు కాకుండా వాళ్ళకి మా కమిటీ సభ్యులు కూడా ఇంకే ఎమ్మెల్యే గారు ఓపెనింగ్ చేద్దామంటే వేరే ప్రోగ్రామ్ వల్ల ఆయన రాలేకపోయాడు. అది చేతే ఓపెనింగ్ చేయడం జరిగింది. ఇది 2012 స్టార్ట్ అయ్యి 13లో కార్యక్రమం స్టార్ట్ అయ్యి 16లో ఓపెనింగ్ పెట్టాము. మనం అనుకోని విధంగా ఇదే మనం అడిగినా అడగకపోయినా కూడా ముందుకు వచ్చి దాంట్లో మేమున్నాము అని చెప్పి ఊరికి డొనేషన్ ఇచ్చి ఇది ఇంత కార్యక్రమం చేయడానికి ఎవరి వాళ్ళే ముందుకు రావడమే ఇది మంచి శుభపరిణామం అనుకోవాలా. అదేవిధంగా ఇప్పుడు మన ముందు ఉన్నది పెద్ద ఒక ఆశయం, మొదటి నుంచి అనుకునే ఆశయం ఆడపిల్లలకి హాస్టల్ వసతి కల్పించాలనేది. ఆ రోజు అసలు అనుకొని మనం స్టార్ట్ చేసింది ఆ ఆలోచనగా వచ్చాము. పెద్దలందరూ కలిసి ఓల్డ్ ఏజ్ చేస్తే బాగుంటుంది అనేది ఒక ఆలోచన వచ్చినప్పుడు దీన్ని ఓల్డ్ ఏజ్ ఎక్కువగా మనం చేయడం అయింది. అదేవిధంగా ఇప్పుడు దాతలు ఇచ్చే దాతలు ఉన్నారు ఎంతోమంది, కానీ ఇప్పుడు ల్యాండ్ అనేది మనం సేకరించాల్సింది. ఎవరైనా పెద్ద మనతోటి ఇప్పుడు మన ల్యాండ్ కనుక మనకి డొనేషన్ కనుక ఇస్తే దాంట్లో హాస్టల్ కట్టడానికి ఈ సంస్థ ముందుకు వచ్చి చేయడానికి రెడీగా ఉంది. మన కమ్మవారి అనేవారు ఎవరైనా మనకి డొనేషన్ ఇవ్వచ్చు, వారు మేము ముందుకు నడుస్తామని పెద్దలందరూ చెప్తున్నారు. కాబట్టి దీని గురించి మనం మన ప్రకాశం జిల్లా మాట్లాడుతున్నారు. అలాగే జ్ఞానంలో పుట్టిన వృద్ధులకు వారి పెద్దలకు నా శిరసూచి నమస్కారం. ఆనంద నిలయం నిజంగానే ఆనంద నిలయం. ఇక్కడ ఈ పెద్దలందరూ నా గత 20 సంవత్సరాల నుంచి పరిచయం. చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. ఈ 9 సంవత్సరాల నుంచి క్రమశిక్షణగా చాలా డీటెయిల్గా. కానీ మీ జనరల్గా అందరూ నేను మండవారిపాలెం మా సొంతూరు అనుకుంటాను. నేను అలాగే చెప్తాను, మండవారిపాలెం మా ఊరు లేదా ఉలిచి కానీ మా సొంతూరు అని చెప్తాను. మాది మొబైల్ ఎవరికి చెప్పడం తొందరగా మీ సొంతూరు ఏదంటేనే చెప్తాను. ఇలా మా సొంతూరు గ్రామంలో వృద్ధాశ్రమం అనే కన్నా ఆనందమైన ఇది దాతల సహాయకంతో దాతలు ఇచ్చిన డబ్బులతో క్రమశిక్షణగా నడుపుతున్నందుకు నమస్కారాలు. మా వంతు సహాయ సహకారం కూడా ఎప్పుడు మొదలు కూడా దీన్ని భాగస్వామ్యం చేసుకోవాలి. ఏ సేవకైనా మేము ముందున్నాం. ప్రకాశం జిల్లా అమ్మవారి సేవా సంఘం తరఫున అలాగే మా సెక్రటరీ హనుమంతరావు కూడా వాళ్ళ డొనేట్ చేశారు దీనికి. ఆ డార్మెంటరీకి మా సంఘం తరఫున ఏ డొనేషన్ అలాగే మీరు ఒకటి రేట్లు అన్నీ ఇస్తే మేము కూడా సహాయం చేస్తాం ముందున్నాం. నన్ను కూడా పిలిస్తే భాగస్వామ్యం చేసినందుకు మేము ధన్యవాదాలు చెప్తూ, అలాగే దీనిలో చాలామంది డాక్టర్స్ కూడా దాతలు ఉన్నారు. మేము కూడా ఒక కార్పొరేట్ హాస్పిటల్ నిర్మించి ఒక 6 రోజులు అయిపోతుంది. దానికి మా అందుకు శ్రీనివాస్ గారు కూడా ఇంట్లో ఉన్నారు కాబట్టి ఆయన ఎదురుగా చెప్తున్నారు. ఏ సహాయ సహకారాలు మా హాస్పిటల్ ఏ విద్య సహాయం కావాలన్నా ఫ్రీగా మేము చేస్తాం ముందుంటాం. వికాసానికి మా సేవలు కూడా ఈ ఆనందంలో పరిగణించుకోవాల్సిందిగా కోరుతూ నా అవకాశం కల్పించిన పెద్దల అధ్యక్షులు తెలపల్లి గారికి నా నమస్కారం. థ్యాంక్ యూ. ఒక పవిత్రమైనటువంటి స్థలాన్ని ఏర్పరిచి ఇంత మంచి బిల్డింగ్ ఏర్పరిచి ఇంతమంది వారికి ఉపయోగపడిగా చేసినందుకు ఈ స్థలదాత అయినటువంటి నల్లూరి వెంకట్రావు గారిని మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. వారు వచ్చిన దానివల్లే ఈ రోజున ఇక్కడ మనం ఇలాంటి పవిత్రమైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేయగలుగుతున్నాం. వారిని స్మరించుకుంటూ వారి ఆత్మకి శాంతి కలగాలని ఎప్పుడు కూడా మన మనసులో ఆయన ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
అదేవిధంగా ఎంతోమంది ఈ స్తంభాల తర్వాత ఎంతోమంది డొనేషన్స్ ఇచ్చారు. వాళ్ళలో కొంతమంది ప్రాణం తీసిందండి. వాళ్ళని కూడా మనస్ఫూర్తిని ముఖ్యంగా మనస్ఫూర్తిగా మనందరం కూడా ఒక రిజల్యూషన్ పాస్ చేయాలని నేను మనసుకు కోరుకుంటాను. సరే, ఈ సంస్థ యొక్క ఎలా అభివృద్ధి జరుగుతుంది, మొదటి నుంచి ఏ విధంగా అభివృద్ధి చెందింది, కన్స్ట్రక్షన్ కానివ్వండి, ఇక్కడ మెయింటెనెన్స్ కానివ్వండి ఎలా జరుగుతుంది దాని గురించి మన పెద్దలు విపులీకరించారు. ముఖ్యంగా మన చాలా జాగ్రత్తగా ఖర్చులు పెడుతూ దాన్ని బ్యాలెన్స్ చేసేసుకుంటూ ఎవరికి కూడా దీని బెనిఫిట్స్ మీద ఎవరి మీద కూడా బర్డన్ పడకుండా చేస్తున్నందుకు వాళ్ళు మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ భోజనాలు కానివ్వండి, వస్తు ఏర్పాట్లు కానివ్వండి అన్నీ కూడా రాష్ట్రంలోనే మనం గుర్తింపు ఎన్నో సంస్థల కన్నా భిన్నంగా ఉందని చెప్పడానికి నేను ఎంతో గర్విస్తూ ఉన్నాను. అందుకని అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా ఎవరైతే 24 గంటలు దీన్ని ఇక్కడ కాన్సన్ట్రేట్ చేసి పనిచేస్తూ ఉన్నారో వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తాం. ఎవరికైతే మనం ఇళ్లలో ఉండేవాళ్ళని పనులు చేసుకునే వాళ్ళని అందరం ఒకే కుటుంబంలో ఉండేవాళ్ళు. ఇప్పుడు మరి మన చదువుకొని జ్ఞానం పెరిగి పరిజ్ఞానం పెరిగి అంతరిక్షంలో కూడా వెళ్ళి అక్కడ నివాసాలు ఏర్పరచుకున్న పరిస్థితుల్లో మన జీవితంలో ఉన్న దశల్లో ఆఖరి దశ మన దగ్గర మన ఫ్యామిలీ ఒక చోట లేదు, వాళ్ళు లేరు, మననే బాధపడాల్సిన అవసరం లేదు. ఏ తల్లిదండ్రులు కూడా పిల్లలను నిస్వార్థంగా పైకి తీసుకొస్తారే కానీ వాళ్ళు ఏదో పెద్ద అయిన తర్వాత మనకి తిరిగి చేయాలనేటువంటి స్వార్థంతో ఏ తల్లిదండ్రులు పిల్లలు పెంచుతారని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా పిల్లలకు కూడా తల్లిదండ్రులను నెగ్లెక్ట్ చేయాలి, వాళ్ళని ప్రసారం చేయాలనే ఆలోచన అనుకుంటున్నారు. వాళ్ళ జీవితంలో వాళ్ళ స్థితిలో వాళ్ళకున్న బాధ్యతల్లో వాళ్ళని ఆ ఉద్యోగం కానీ ఏదైనా కానీ కూడా తల్లిదండ్రులు అదేవిధంగా డార్మెంట్ పెట్టారు, దాన్ని కూడా చాలా ఉపయోగపడుతుంది. కనుక ఈరోజు ఈ స్థలదారులైనటువంటి మారెడ్డి రాజేంద్ర ప్రసాద్, కారుమూరి శ్రీమన్నారాయణ, అదేవిధంగా వెంకటేశ్వరయ్య గారు, కారుమూరి విశ్వనాథ్ గారు, ఇలా ఎవరైతే దీన్ని ఈ రోజున ఈ బిల్డింగ్స్కి దానం చేశారో వాళ్ళని స్పెషల్గా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ భవిష్యత్తులో ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ సంస్థ చేపడుతుందని చెప్పి నమ్ముతూ మీ అందరి దగ్గర సలహా తీసుకుంటున్నాను. మనం నూతనంగా నిర్మించబడిన ఈ రోజుల్లో కూడా ఉదయం 10 గంటలకు ప్రారంభించుకున్నాం. 8 దాకా కూడా సత్కారం జరుగుతుంది. ఈ సన్మాన కార్యక్రమాన్ని మన తెలంగాణ ప్రభుత్వం ఓకే సార్ ఇట్లా సార్ ఒకసారి సార్ అందరూ ఒకసారి ఇట్లా సార్ మీరు పట్టుకోండి సార్. డబ్బులు కూడా తెచ్చుకున్నావు కానీ నేను గుర్తుపట్టాను, మీరు గుర్తుపట్టలేదు అంత జ్ఞాపక శక్తి చాలా కాబట్టి దగ్గర జరగండి. సార్ ఒకసారి చూడండి సార్. కవర్లు పెట్టిస్తారా?
దగ్గర పట్టుకో సార్ అందరూ చూడండి సార్. వారిని సన్మానించేందుకు మోడీ గారు డాక్టర్ ప్రభాకర్ సార్ మధ్యలో రండి. దగ్గర పైకి వచ్చుకో. సార్ అందరూ ఇది చూడండి సార్ అందరూ ఇది చూడాలి. మీరు కూడా చూడమ్మా. ఆహ్వానితులందరూ కూడా కార్యక్రమం బయట ఏర్పాటు చేసినటువంటి చక్కని వస్తున్నాం. ఓకే సార్ చూడండి అందరికి చూడండి. సార్ అందరికి చూడండి సార్. ఈక్వల్లీ కలవలేదు ఏంటంటే అది బాగా ఎక్స్పోజ్ అవుతారు. అన్నతో అలవాటు అవుతుంది, అన్నకాండి అలవాటు అవుతుంది. అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. నేను జీవితంలో చాలా విషయాలు ఓడిపోతూ గెలుస్తూ వచ్చాను. చివరికి నాకు ఒక్క కోరిక మిగిలిపోయింది. ఎంబీబీఎస్ డాక్టర్ కోర్స్ చేసి ప్రజలకు సేవ చేయాలని చెప్పి నా యొక్క ఎయిమ్ని నేను రీచ్ కాలేకపోయినాను. కాకపోతే నేను ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ విషయాలలో సక్సెస్ సాధించగలిగినాను. 24th ఈ మంత్లో నాకు డాక్టరేట్ అవార్డు హైదరాబాద్ నుంచి లభించింది. ఈవెన్ దో ఐ ఆమ్ నాట్ ఎంబీబీఎస్ డాక్టర్, బట్ డాక్టర్ ఫర్ వెరీ గుడ్ అచీవ్మెంట్స్ ఇన్ మై లైఫ్. దీనికంటే
నేను నా యొక్క ఎన్నో బాధలను మర్చిపోయి నా సక్సెస్కి కారణమైనటువంటి కాకతీయ సేవా సమితిని నిర్వహిస్తున్నటువంటి పెద్దలకు అందరికీ మా శ్రీనివాస్ సార్ గారికి, శ్రీమన్ నారాయణ సార్ గారికి, పేరున రవి సార్ గారికి, చంద్రబాబు సార్ అందరికీ కూడా నేను ఎప్పటికీ నా లైఫ్లో కృతజ్ఞతలు కలిగి ఉంటాను. స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ దాని స్థితి నా లైఫ్లో మూవ్ అయింది. అంతే, ఇంతకంటే నేను ఎక్కువగా చెప్పలేకపోతున్నాను. థ్యాంక్ యూ సార్. కాకతీయ సేవ సమితి ఆనంద నిలయం వారి 10వ వార్షికోత్సవం జనరల్ మీటింగ్కి చేసిన సభ్యులందరికీ, ఆశ్రమం ఉండేవాళ్ళ సోదర సోదరీమణులకు అందరికీ నమస్కారాలు. మేము గత 9 సంవత్సరాలుగా ఈ ఆశ్రమం నడుస్తూ ఉంది. ఇది రోజు రోజు కూడా ఫస్ట్లో 3 స్థాపించింది, ఇవాళ సుమారు 100 మందితో జరుగుతూ ఉంది. ఇంకా సభ్యులు పెరుగుతారనే ఆలోచనతో 8 కొత్త రూములు కూడా కట్టుకోవడం జరిగింది. వాళ్ళ ఉదయం 10:30 కూడా ప్రారంభించుకోవడం జరిగింది. సో భవిష్యత్తులో దీని అభివృద్ధికి ఇంకా మా కమిటీ ఎక్కువగా కృషి చేస్తుందని, ఈ ఐసీయూ రూములు కూడా పెట్టాం కాబట్టి దాంట్లో పూర్తిగా బెడ్ పేషెంట్లు అంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకునే వాళ్ళకి సేవా కార్యక్రమాలు మేము చేయడానికి సిద్ధపడ్డాం. సో భవిష్యత్తులో కూడా పబ్లిక్ నుంచి మాకు మేము చేసే సేవా కార్యక్రమాలు గుర్తించుకొని పబ్లిక్ నుంచి కూడా మాకు విరాళాలు కూడా బాగా వస్తాయని, మా సేవలు గుర్తించి విరాళాలు వస్తే ఆ విరాళాలతో దీన్ని ఇంకా ముందుకి కొనసాగిస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. డాక్టర్ ఆలూరి ప్రభాకర్ రావు. ఈ రోజున ఇక్కడ కాకతీయ సేవా సమితి ఆనంద నిలయం ఆవరణలో సర్వసభ్య సమావేశంతో పాటు నూతనంగా నిర్మించినటువంటి భవన సముదాయాన్ని ప్రారంభించడం జరిగింది. ఆ భవన సముదాయానికి ఇచ్చినటువంటి డోనార్స్ అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. వాళ్ళందరూ కూడా ఆతిథ్యానికి మారుపేరైనటువంటి మండవపారం గ్రామానికి చెందిన వారందుకు వాళ్ళు స్పెషల్గా నేను అభినందిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమం ఈ ఆనంద నిలయం అనేది ఈ ప్రాంత ప్రజలకి ఎంతో ఉపయోగకరంగా ఉన్నది. దాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడానికి కారణభూతులై నిర్మించినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు మనస్ఫూర్తిగా అభినందిస్తూ, వీరు చేసేటువంటి కార్యక్రమాల వల్ల చాలామందికి చాలా ఉపయోగకరంగా ఉంది. చాలామంది వాళ్ళకి కావాల్సినటువంటి ఆరోగ్య అవసరాలను కూడా తీర్చే విధంగా భవిష్యత్తులో వీళ్ళకి ఒక ఐసీయూ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అనే దాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల ఏంటంటే చాలామంది బెడ్ రిడన్ పేషెంట్స్ ఉన్నా కూడా వాళ్ళని వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడ ఉంటారు, వాళ్ళ పిల్లలు ఇక్కడ లేని దానివల్ల వాళ్ళు లేని లోటును తీసే విధంగా ఇక్కడ వాళ్ళకి అన్ని అవకాశాలు, మెడికల్ సప్లైస్, మెడికల్ అవసరాలు కూడా తీర్చేదానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆర్గనైజర్స్ వాళ్ళకి మందులన్నీ కూడా కావాల్సిన మందులన్నీ ప్రిస్క్రిప్షన్ తీసుకొచ్చి ఇచ్చి వాళ్ళని ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్న భోజనాలు అనేవి కూడా మరి మన ఇంట్లో భోజనానికన్నా కూడా భోజనాలు రుచికరంగాను, శుచికరంగాను, ఆరోగ్యకరంగాను ఇస్తున్నారు. అదేవిధంగా మరి ఒక కుటుంబ వాతావరణం అదంతా మానవులంతా కూడా ఒక వసుదైక కుటుంబం, మనమంతా కూడా ఒకే కుటుంబం. ఆ కుటుంబానికి సంబంధించిన వారిని ఇప్పుడు విస్తృతమైనటువంటి కుటుంబ వ్యవస్థని మళ్ళీ ఒక గుర్తు తెచ్చే విధంగా ఇక్కడ కుటుంబ వ్యవస్థ అనేది ఏర్పరిచేటటువంటి విధంగా ఇక్కడ ఉన్నందుకు మనస్ఫూర్తిగా మనందరిని అభినందించాలి. భవిష్యత్తులో కూడా ఇది ఇంకా దినదిన ప్రవర్ధమానమై ఈ ప్రాంత ప్రజలకే కాకుండా దూర ప్రాంతం వాళ్ళకి కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, వీళ్ళందరికీ కూడా మానసిక శారీరక ప్రశాంతతని కలుగజేస్తుందని చెప్పి నేను గట్టిగా నమ్ముతున్నాను. అందరికీ నమస్కారం. కాకతీయ సేవా సమితి వృద్ధాశ్రమం ఆనంద నిలయం 10వ వార్షికోత్సవం ముందుగా ఈ టీం సభ్యులందరికీ, కమిటీ సభ్యులకి నా శుభాకాంక్షలు, అలాగే ధన్యవాదాలు. ఈ చాలామంది ముందుగా కమ్మవారిలో దాతృత్వం ఎక్కువ చెప్పాలి. ఈ డొనేషన్స్ ఇచ్చి సక్రమంగా నిర్వహిస్తే ఇంకా చాలా ముందుకు వచ్చే దాతలు ఉన్నారు. దాన్ని వీళ్ళు చాలా మంచిగా ఉపయోగించి ఇంకా 8 రోజులు వాళ్ళు ఎక్స్పాండ్ చేశారు. దానికి కూడా దాతలు ముందుకు వచ్చి నేను ముందుగా దాతలకు కూడా నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. దీనికి ఎప్పుడు మా వంతు ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘాన్ని, కమ్మవారి సేవా సమైక్య ఆంధ్రప్రదేశ్ తరఫు కానీ ఎప్పుడు మేము మా వంతు మేము ఏదైనా వారు పిలిస్తే ఏ సహాయం చేయడం కన్నా, ఏ పని చేయడం కన్నా మేము ముందుంటాం. మమ్మల్ని కూడా దీన్ని ఆహ్వానించి భాగస్వామ్యం చేసినందుకు కమిటీ సభ్యులకి ధన్యవాదాలు.
థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.